హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై స్పెషల్గా వెరైటీగా చేసి చూపిస్తున్నాము. సో దానికోసం ముందు ఏంటంటే 1 kg చికెన్ని మంచిగా మనం సాల్ట్తో మంచిగా క్లీన్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ అల్లంని వెల్లుల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది గరం మసాలా పేస్టు. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్తాను. సో ఇక్కడ మసాలాకి మనం ఏమేమి వేసామంటే ధనియాలు వచ్చేసి 4 స్పూన్స్ అండి, జీలకర్ర 1 స్పూను, 2 ఆనియన్స్, 1 టమాటో, ఒక చిన్న ముక్కంతా ఎండు కొబ్బరి వేసాము. తర్వాత వచ్చేసి మిరియాలు వేసాము ఒక 1/2 టీ స్పూను. తర్వాత దాల్చిన చెక్క ఒక 2, లవంగాలు వచ్చేసి 7 వేసుకున్నామండి. అండ్ ఇలాచీ వచ్చేసి ఒక 2. ఇలా మనం మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఏంటంటే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాము. మీరు కావాలంటే బటర్ అన్నా వేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ అంతా అందులో వేసేద్దాం. సో మనకి ఈ పేస్ట్ ఇంకా సపరేట్గా ఆనియన్స్ కానీ హోల్ గరం మసాలా కానీ ఏం వేయము, మొత్తం ఇందులో వేసాం కాబట్టి ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మంచిగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి మాడిపోతుంది. సో ఇందులో ఇంకా పచ్చిమిర్చి ఏం వేయట్లేదండి. తర్వాత మనం చికెన్ వేసి బాయిల్ అయ్యాక స్పైసీకి తగ్గట్టు కారం పొడి వేసుకుందాం. మంచిగా స్మెల్ వస్తుంది మంచిగా వేగుతున్నప్పుడు. ఇదిగోండి మనం 3 minutes కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. పైన వచ్చేసి లిడ్ ఏం పెట్టకూడదు, మూత వేయకుండానే మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నామండి. మంచిగా ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది. పైన స్కిన్ తీసేసాం కదా అల్లం వెల్లుల్లికి, మీరు కావాలంటే ఉంచుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేస్తాం. అంటే ఈ క్వాంటిటీకి 1 స్పూన్ సరిపోతుంది, అంటే మనం తీసుకునే చికెన్ మసాలాను బట్టి. సో 1 స్పూన్ వేసి మంచిగా సిమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి పసుపు అండి 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇది కూడా మంచిగా ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేస్తున్నామండి, మీరు కావాలంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. సో ఉప్పు ఫస్ట్ 1 స్పూన్ ఫుల్ వేసాను, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టే ఉప్పు కారం అనేది. సో మాకు ఈ క్వాంటిటీకి 1 స్పూన్ వరకు వేసాము. సో చూడండి మంచిగా నార్మల్ చికెన్ ఫ్రైకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో మనం ఇలా పేస్ట్ వేసాం కదా, ఇది మంచిగా సిమ్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అంతే అండి తేడా. మంచిగా దీనికి కాంబినేషన్గా నేను పప్పుల్స్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నేనైతే విత్ స్కిన్నే వేస్తున్నాను. మంచిగా ఇందులో లెగ్ పీసెస్ లివర్ కూడా వేసాము, మంచిగా ఫ్రై చేసుకుందాం.